పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని రాజులపేటలో గల శ్రీ శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు బలవంతంగా పుస్తకాలు విక్రయిస్తుందంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు తనిఖీలకు వెళ్లిన ఉండి మండల విద్యాశాఖ అధికారికి స్కూల్ సిబ్బంది తొలుత సహకరించలేదనే సమాచారం. అనంతరం పాఠశాలను తనిఖీ చేసిన అధికారులు ఓ తరగతి గదిలో పుస్తకాల నిల్వలను గుర్తించారు. దీంతో ఆ గదిని సీజ్ చేసి 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. ఉండి మండలం ఉండి గ్రామంలో ఉన్నటువంటి రాజులపేట శ్రీ శశి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో తల్లిదండ్రులకి పిల్లలకి మరి పుస్తకాలు విక్రయిస్తున్నారని చెప్పేసి అభియోగంపై ఎస్ఎఫ్ఐ యూనియన్ నాయకులు మరి మాకు విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయడం జరిగింది. సదరు ఫిర్యాదుపై ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మరి అభియోగం మేరకు మరి ఒక శివర రూమ్లో కొన్ని పుస్తకాల సెట్లు అనేది ఉన్నాయి కాబట్టి ఆ రూమ్ సీజ్ చేసి తగు వివరణ నోటీస్ ఇచ్చి 3 రోజులుగా ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలని సదరు యాజమాన్యం పాఠశాల యాజమాన్యం వారికి నోటీస్ ఇచ్చి వెళ్ళడం. అదేంటంటే ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన ఉండిలో ఉన్న శశి స్కూల్లో తల్లిదండ్రులకు అధిక ఫీజుకి ఇచ్చి పుస్తకాలు నమ్మకం చేస్తున్నారని మాకు తెలిసిన వారికి ఇక్కడికి వస్తే ఈ శశి స్కూలు 8th క్లాస్ పుస్తకాలు అలాగే 2nd క్లాస్ పుస్తకాలు ప్రతి పుస్తకాలు కూడా వేల రూపాయలకు అమ్ముతున్నారు. 2007 విద్యా హక్కు చట్టం ప్రకారం ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిటబుల్ మనకు తెలిసిన ఆ ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిటబుల్ని ఉల్లంఘించి ఈ శశి స్కూలు పుస్తకాల అమ్మకాన్ని చేస్తున్నారు. ఈరోజు ఈ పుస్తకాల అమ్మకాన్ని మేము ఎంఈఓ గారు తెలియజేశాము. ఎంఈఓ గారు వచ్చి ఆ పుస్తకాల రూమ్ని సీజ్ చేశారు.